హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఆంధ్ర వాళ్ళకి స్పైసీ కర్రీలు అంటే చాలా ఇష్టం కదూ. అందులోనూ పులుసులంటే మరీ ఇష్టంగా తింటారు. అది కూడా నాన్ వెజ్ కలిస్తే ఆ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మీ అందరి కోసం ఈరోజు వంకాయ మామిడికాయ కాంబినేషన్లో మటన్ కర్రీని ఎలా చేయాలో చూద్దాము. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు MaahirMix వ్లాగ్స్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, టమోటాలు వేసి కలుపుకోవాలి. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ మటను. వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవటం వల్ల కరుణెక్కకుండా ఉంటాయి, చేదు కాకుండా. ఆ వంకాయ ముక్కల్ని తీసుకొని మనం ఇందులో కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి వంకాయలు ఉడకనిద్దాము. ఇందులో ముందుగా ఉడకబెట్టిన మటన్ని వేసుకొని కలుపుకోవాలి. కాసేపటి తర్వాత ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంని వేసి కలపాలి. ముందుగా తీసుకున్న చింతపండు రసం వేసి కలుపుకోవాలి. కాసేపటి తర్వాత పచ్చి కొబ్బరి కొంచెం తీసుకున్నాం కాబట్టి అది మిక్సీలో పడదు కాబట్టి ఒక చిన్న టమోటా కూడా కలిపి మిక్సీ వేసుకొని ఆ మిశ్రమంని ఈ కర్రీలో వేసుకొని మనం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడకనిస్తే మన వంకాయ మామిడికాయ మటన్ రెడీ అయిపోయినట్టే. చూసారుగా ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం అన్నంతో పాటు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.